హలో స్టూడెంట్స్ ఎలా ఉన్నారు? సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి హ్యూమన్ రిప్రొడక్షన్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఐదర్ ఫర్ నీట్ ఆర్ మీ ఐపీకి రెండిటికి చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇందులో నుంచి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఉంటాయి. మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. దేర్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ 95% దట్ ఆ రెండిటి నుంచి మనకు ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అయితే అడుగుతారు. అండ్ నీట్‌కి వచ్చేసరికి మనకి 4 ఎంసీక్యూస్ అనేవి ఇందులో నుంచి ఉంటాయి. సో, ఈ 4 ఎంసీక్యూస్ నుంచి మనకి మోస్ట్‌లీ ఒకటి మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ నుంచి, ఇంకొకటి ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ నుంచి అండ్ రిమైనింగ్ 2 అనేది రిమైనింగ్ టాపిక్స్ నుంచి మనకి వస్తాయన్నమాట. సో, లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. యాస్ యూ ఆర్ అవేర్ హ్యూమన్స్ ఆర్ సెక్షువల్లీ రిప్రొడ్యూసింగ్ అండ్ వివిపారస్. సో, వివిపారస్ అంటే ఏంటి? దట్ డైరెక్ట్‌లీ గివ్ బర్త్ టు ద బేబీస్. దట్ ఈస్ కాల్డ్ వివిపారస్. So the reproduction events in human includes formation of gametes. So దాన్ని ఏమంటాం? Gametogenesis. Next, like it can be either sperms in males or ovum in female. Next is transfer of sperms into female genital tract. So అంటే ఏంటి? Transfer of sperms into female reproductive system and we call that as insemination. Next వచ్చేసి fusion of male and female gametes. That is called as fertilization. అండ్ విచ్ లీడ్స్ టు ఫార్మేషన్ ఆఫ్ జైగోట్. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే జైగోట్ ఈస్ ద ఫస్ట్ ఫార్మ్ సెల్ ఇన్ హ్యూమన్ బీయింగ్. సో ఫస్ట్ సెల్ స్టేజ్ ఏదైనా ఉంది అంటే అది జైగోట్. Then this is followed by formation of development of blastocyst and its attachment to the uterine wall, that is called implantation. So blastocyst అంటే ఏంటి? ఈ జైగోట్ అనేది డివైడ్ అయ్యి గ్రూప్ ఆఫ్ సెల్స్ గా ఫార్మ్ అయ్యి ఆ గ్రూప్ ఆఫ్ సెల్స్ అనేది ఒక బాల్ కింద ఫార్మ్ అయ్యింది అనమాట. Then this group of cells will be divided into formation of ecto, meso and endoderms. So అదంతా అనదర్ టాపిక్. సో ఇట్లా బాల్ గా ఫార్మ్ అవ్వడాన్ని మనం బ్లాస్టోసిస్ట్ అంట ఆ బాల్ ని. అండ్ దాట్ విల్ బి అటాచ్ టు ద యూట్రైన్ వాల్ అండ్ దాన్ని మనం ఇంప్లాంటేషన్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఎంబ్రియానిక్ డెవలప్మెంట్. ఈ బ్లాస్టోసిస్ట్ అనేది ఎంబ్రియో ఇంకా బేబీగా డెవలప్ అయింది. దాన్ని మనం ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ అంట. అండ్ దాన్ని మనం గెస్టేషన్ అని పిలుస్తామట. సో గెస్టేషన్ అంటే ఇట్స్ ద టైమ్ నీడెడ్ ఫర్ ద గెస్టేషన్ అనేది ఇట్స్ అ టైమ్ ఆఫ్ ఎంబ్రియానిక్ డెవలప్మెంట్. అండ్ దెర్ ఈస్ అ వర్డ్ కాల్డ్ గెస్టేషన్ పీరియడ్. మనం వినే ఉంటాం. హ్యూమన్ బీయింగ్స్ లో 9 months అనేది గెస్టేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. సో ఈ గెస్టేషన్ పీరియడ్ అంటే ఏంటి? ఇట్స్ ద ఈవెంట్స్ ఇట్స్ అ టైమ్ నెసెసరీ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ జైగోట్ అంటిల్ ద డెలివరీ ఆఫ్ ద బేబీ. ఆ పీరియడ్ ని మనం గెస్టేషన్ పీరియడ్ అని అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి డెలివరీ ఆఫ్ బేబీ, దాట్ ఈస్ కాల్డ్ యాజ్ పార్చురేషన్. సో these are the group of events that occurs in that occurs during the human reproduction. So మనం గనక నెక్స్ట్ చూస్తే there is a remarkable difference in reproductive event in male and female. So male and females లో రిప్రొడక్షన్ ఈవెంట్స్ అనేవి చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేల్స్ ని కనుక తీసుకుంటే ద స్పర్మ్ ఫార్మేషన్ కంటిన్యూస్ ఈవెన్ ఇన్ ఓల్డ్ మ్యాన్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫీమేల్ ద ఓవమ్ ప్రొడక్షన్ విల్ బి స్టాప్డ్. ఇట్ విల్ బి సీజ్డ్ అట్ ద ఏజ్ ఆఫ్ 50 years. So now let's discuss about male reproductive system. Chala important topic. The male reproductive system is located in the pelvic region. So it is located in the pelvic region. Pelvic ante nadumu region. So this includes a pair of testes along with accessory ducts, glands and external genitalia. So male reproductive system అనేది మనకి టెస్టిస్ ఉంటున్నాయి which is used for production of sperms and some hormones. నెక్స్ట్ వచ్చి యాక్సెసరీ డక్స్. యాక్సెసరీ డక్స్ అంటే ఇక్కడ ఈ వర్డ్ డక్ ని కనుక మీరు చూస్తే డక్స్ అంటే ట్యూబ్స్ దట్ హెల్ప్స్ ఇన్ కండక్షన్ ఆఫ్ సబ్స్టెన్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ అన్నమాట. సో అండ్ వచ్చేసి గ్లాండ్స్ ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టెస్టిస్ మనకి స్పర్మ్ అనేది ప్రొడ్యూస్ అయితే ఆ స్పర్మ్స్ మనకి ఎక్స్టర్నల్ జెనిటల్ తీసుకొచ్చేది ఈ యాక్సెసరీ డక్స్. And next వచ్చి glands. Glands are the organs which are glands are the parts where the hormones are actually produced or any other secretions. Like మనకి semen ఉంటుంది. Semen లో seminal plasma అనేది ఉంటుంది which has fructose and all. So వాటిని ప్రొడ్యూస్ చేసేవే glands. Okay. And next వచ్చి external genitalia. External genitalia అంటే the visible part of reproductive system is called external genitalia. సో ఇందులో పెనిస్ అండ్ స్క్రోటమ్ అనేది వస్తుంది అనమాట మనకి. సో ఈ ఎక్స్టర్నల్ జెనటాలియా ఇస్ ద పార్ట్ విచ్ ఈస్ యూస్డ్ ఫర్ ఐడెంటిఫికేషన్. మన బేబీ యొక్క జెండర్ ని ఐడెంటిఫై చేయడానికి మనకి యూజ్ అయ్యే పార్టే ఎక్స్టర్నల్ జెనటాలియా. ద టెస్టిస్ ఆర్ సిచ్యుయేటెడ్ అవుట్ సైడ్ ద అబ్డామినల్ క్యావిటీ విత్ ఇన్ అ పౌచ్ కాల్డ్ స్క్రోటమ్. సో మీరు ఇగోండి ఈ పౌచ్ ని కనుక చూస్తే దీన్ని మనం స్క్రోటమ్ అని పిలుస్తాం. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ స్క్రోటమ్?
Scrotum is used for maintaining the body temperature 2 to 2.5 degrees lower than the body temperature. సో ఇది స్క్రోటమ్ యొక్క యూజ్ ఏంటి అంటే అది బాడీ టెంపరేచర్ని 2 to 2.5 degrees తక్కువ మెయింటైన్ చేస్తుంది. ఎందుకు అంటే దట్ ఈస్ యూజ్డ్ ఫర్ దట్స్ నెసెసరీ ఫర్ స్పెర్మాటోజెనిసిస్. స్పెర్మాటోజెనిసిస్ అంటే ఏంటి? ఫార్మేషన్ ఆఫ్ స్పర్మ్స్. దానికి మన టెంపరేచర్ అనేది అట్లీస్ట్ 2 to 2.5 degrees అనేది బాడీ టెంపరేచర్తో కంపేర్ చేస్తే లోవర్గా ఉండాలి. ఇప్పుడు మనం బాడీ టెంపరేచర్ తీసుకుంటే గనక 37.5 ఉంటుంది. అదే మన ఈ స్క్రోటమ్ టెస్టిస్ యొక్క టెంపరేచర్ తీసుకుంటే గనక సమ్‌వేర్ అరౌండ్ 34 నుంచి 36 లేదా 33 నుంచి 35 డిగ్రీస్ వరకు మనకి స్క్రోటల్ టెంపరేచర్ అనేది ఉంటుంది. సో, మీకిక్కడ ఒక ఇంపార్టెంట్ బిట్ అడగొచ్చు. నీట్‌లో బిట్స్ అనేవి డైరెక్ట్‌గా ఉండవు. దే విల్ కన్‌ఫ్యూజ్ యూ. నీట్‌లో బిట్స్ ఎన్‌సీఈఆర్‌టీని దాటి అడగడు. అట్ ద సేమ్ టైమ్ మీకు డైరెక్ట్‌గా కూడా బిట్స్‌ని చాలా వరకు అడగడు. మీకు కన్‌ఫ్యూజ్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ హి విల్ ఆస్క్ వాట్స్ ద టెంపరేచర్ ఆఫ్ టెస్టిస్? మీరు ఎన్‌సీఈఆర్‌టీలో గనక చూస్తే మీకు ఎక్కడ ఆ బిట్ అనేది ఇచ్చుండడు. మీరు కన్‌ఫ్యూజ్ అవుతారు. సో, దాన్ని ఎట్లా ఇచ్చాడంటే ఇగోండి ఈ పార్ట్‌ని బేస్ చేసుకొని ఇచ్చాడు. సో, యూ షుడ్ బి ఏబుల్ టు రైట్ లైక్ 3 to 3.5 degrees లెస్ దెన్ ద బాడీ టెంపరేచర్ అని 2 to 2.5 degrees లెస్ దెన్ ద బాడీ టెంపరేచర్ అనేది మీకు గుర్తుంచుకొని అది 34 నుంచి 36 ఇట్లా అన్నమాట. మీకు కొన్ని ఆప్షన్స్ ఇస్తాడు. 10 to 15, 20 to 25. సో, మీరు ఇట్లా జడ్జ్ చేసుకోగలగాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్‌గా ప్రతి దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. బట్టి పట్టకూడదు అస్సలు. అందరూ చెప్తూ ఉంటారు 30 టైమ్స్ చదివేయాలి, 35 టైమ్స్ చదివేయాలి. 20 టైమ్స్ ఎన్‌సీఈఆర్‌టీని ఇంకా తిరగేసేయాలి. అది ఇది అని అందరూ చెప్తుంటారు. నో. మీరు క్లియర్‌గా ఒక్కసారి చదివితే మీరు 4, 5 టైమ్స్ రివిజన్ చేస్తే గనక ఆ టాపిక్ మోర్ దెన్ ఎనఫ్. బట్ మీరు చదివే ప్రతి మొదటిసారి మాత్రం ఈవెన్ దో ఇఫ్ ఇట్స్ టైమ్ టేకింగ్ క్లియర్‌గా చదవండి. అది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు క్లియర్‌గా చదవడం అనేది. ఓకే. లెట్స్ గెట్ బ్యాక్. In adults, each testes are an oval shape. So the shape of the testes are oval with a length of 4 to 5 centimeters and a width of 2 to 3 centimeters. The testis is covered by a dense covering. Okay, the testes are covered by a dense covering and each testis has 250 compartment called testicular lobules. So మీరు గనక ఇక్కడ ఈ పార్ట్‌ని గనక చూస్తే సీ ఇక్కడ మీకు కొన్ని లాబ్యూల్స్‌లా కనిపిస్తున్నాయా? ఈ కంపార్ట్మెంట్స్‌లా కనిపిస్తున్నాయా? దీన్ని మనం టెస్టిక్యులర్ లాబ్యూల్స్ అంటాం. అండ్ ఈచ్ టెస్టిక్యులర్ లాబ్యూల్ కంటైన్స్ మనకి సెమినిఫరస్ ట్యూబ్యూల్స్ ఉంటాయి. 3 హైలీ కాయిల్డ్ సెమినిఫరస్ ట్యూబ్యూల్స్. ఈచ్ లాబ్యూల్ కంటైన్ సెమినిఫరస్ ట్యూబ్యూల్స్. So 1 to 3. It's not compulsory that 3, 1 to 3, where the sperms are actually produced. Each seminiferous tubule is lined by 2 types of cells. ఏంటి? Male germ cells and other is Sertoli cells. So male germ cells అంటే మనకి ఎక్కడ మేల్ జెర్మ్ సెల్స్ అనేవి మదర్ సెల్స్ ఫ్రమ్ వేర్ ద గ్యామెట్స్ ఆర్ యాక్చువల్లీ ప్రొడ్యూస్డ్. అండ్ ద అదర్ టైప్ దాన్ని మనం స్పెర్మాటోగోనియా అని కూడా అని పిలుస్తాం. సో వాడు కొన్నిసార్లు మీకు మేల్ జెర్మ్ సెల్స్ అని ఇవ్వకుండా స్పెర్మాటోగోనియా అని ఇస్తాడు. టు బీ ఫ్రాంక్ మనకి ఎక్కువగా స్పెర్మాటోగోనియానే యూజ్ చేస్తాడు మేల్ జెర్మ్ సెల్స్ కంటే. అండ్ సెరటోలి సెల్స్. సో సెరటోలి సెల్స్ యొక్క యూజ్ ఏంటి? దే ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ దే ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ గ్రోత్ ఆఫ్ ద మేల్ జెర్మ్ సెల్స్. మనకి ఏదైతే మేల్ జెర్మ్ సెల్స్ ఉంటాయో దానికి న్యూట్రిషన్స్ కానీ లేదంటే స్పర్మ్స్ ఫామ్ అయిన తర్వాత దాని న్యూట్రిషన్స్ కానీ మనకి సెరటోలి సెల్స్ అనేవి హెల్ప్ అవుతాయి. మేల్ జెర్మ్ సెల్స్ అండర్గో మియోటిక్ డివిజన్ finally leading to sperm formation while Sertoli cells provides nourishment to the germ cells. సో మీరు కనుక చూస్తే మనకి ఇక్కడ మియోటిక్ డివిజన్ అనే వర్డ్ వచ్చింది. అసలు ఇది హైలైట్ చేయలేదు. మనకు అసలు ఏది పెద్దగా డీటెయిల్‌గా ఇవ్వలేదు. కానీ మీకు తెలుసా ఇది చాలా ఇంపార్టెంట్ లైన్. ఎందుకు అంటే ఓన్లీ మియోటిక్ డివిజన్ దట్ అకర్స్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఈస్ ఫార్మేషన్ ఆఫ్ మనకి జెర్మ్ సెల్స్ లైక్ ఫార్మేషన్ ఆఫ్ గ్యామెట్స్. మిగిలినవన్నీ కూడా మనకి మైటోటిక్ డివిజన్ జరుగుతాయి. అండ్ సెకండరీ థింగ్ ఏంటి అంటే ద ఓన్లీ హ్యాప్లాయిడ్ సెల్ ఇన్ హ్యూమన్ బాడీ ఈస్ స్పర్మ్స్, గ్యామెట్స్. ఎందుకు అంటే హ్యూమన్ బీయింగ్ యొక్క ప్లాయిడీ వచ్చేసి మనకి 2n అని ఉంటుందన్నమాట. అంటే డిప్లాయిడ్. మనకి డిప్లాయిడ్ ప్లాయిడీ అనేది ఉంటుంది. సో ఈ డిప్లాయిడ్ ప్లాయిడీ ఉండాలి అంటే మనకి గ్యామెట్స్ అనేవి హ్యాప్లాయిడ్ ఉండాలి. అంటే లైక్ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఫీమేల్ గ్యామెట్ చూసుకుంటే హ్యాప్లాయిడ్ ఉంటుంది n అండ్ మేల్ గ్యామెట్ చూసుకుంటే గనక హ్యాప్లాయిడ్ ఉంటుంది n. సో n+n ఈజ్ ఈక్వల్ టు మనకి ఫైనల్‌గా వచ్చేది ఏంటి? 2n. మనకి ఫైనల్‌గా ఫార్మ్ అయ్యేది ఏంటి? 2n. ఇది చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకవేళ గ్యామెట్స్ కూడా డిప్లాయిడ్ ఉన్నాయి అనుకోండి. గ్యామెట్స్ కూడా 2n ఉన్నాయి అని అనుకోండి. మనకి ఫైనల్‌గా వచ్చేది ఏంటి? 4n. సో 4n అనేది ఇంపాసిబుల్ అన్నమాట. మనకి 4n అనేది ఇంపాసిబుల్ ప్లాయిడీ ఇన్ హ్యూమన్ బీయింగ్. సో అర్థమైంది కదా? నెక్స్ట్
Next, in the region outside the seminiferous tubules is called interstitial space, which contains small blood vessels called interstitial cells or Leydig cells. సో మీరు కనుక ఈ డయాగ్రామ్ ని చూస్తే ఇగో ఈ డార్క్ రీజన్ లో ఇక్కడ ఈ సెల్స్ ఏవైతే కనిపిస్తున్నాయో వీటిని ఇంటర్స్టిషియల్ సెల్స్ ఆర్ లెడిక్ సెల్స్ అని పిలుస్తారు. సో ఏంటి ఇంటర్స్టిషియల్ లెడిక్ సెల్స్ యొక్క యూజ్ ఏంటి అంటే దే సెక్రీట్స్ టెస్టిక్యులర్ హార్మోన్స్ కాల్డ్ ఆండ్రోజన్స్. సో వాటి యూజ్ ఏంటి, అవి ఆండ్రోజన్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. And other immunological component cells are also present, so which is helpful for protection of the germ cells or protection of the gametes. ఇది వచ్చేసి టెస్టిస్ కోసం. నెక్స్ట్, మేల్ సెక్స్ యాక్సెసరీ డక్ట్స్ ఇంక్లూడ్స్ రీటా టెస్టిస్, వాస్ ఎఫ్రెన్షియా, ఎపిడైడమిస్ అండ్ వాస్ డిఫరెన్స్. సో మీరు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దీని ఆర్డర్. రీటా టెస్టిస్ టు వాస్ డిఫరెన్స్, మనకి ఒక ఆర్డర్ ఉంది చూసారా, రీటా టెస్టిస్, వాస్ ఎఫరెన్షియా, ఎపిడైడమిస్, వాస్ డిఫరెన్స్. చాలా ఇంపార్టెంట్. మీకు ఈ ఆర్డర్ మీద బిట్స్ అడుగుతాడు, చాలా సార్లు అడిగాడు. వాడు కన్ఫ్యూజ్ చేస్తాడు అనమాట, ముందు వెనక ఇచ్చి. బాగా కన్ఫ్యూజ్ చేసే పార్ట్ ఏంటి అంటే వాస్ ఎఫరెన్షియా, వాస్ డిఫరెన్స్ కి మధ్య మీకు కన్ఫ్యూజ్ చేస్తాడు. మనం ఏంటి ఓకే బట్టి పట్టేసి వెళ్ళిపోతాం అవి ఇవి అని చెప్పేసి. కానీ వాడు వాస్ ఎఫరెన్షియా ప్లేస్ లో వాస్ డిఫరెన్స్ ఇస్తాడు, వాస్ డిఫరెన్స్ ప్లేస్ లో వాస్ ఎఫరెన్షియా ఇచ్చి ఆర్డర్ ని మార్చి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు. సో ఈ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో నెక్స్ట్, ద సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఆఫ్ ద టెస్టిస్ ఓపెన్స్ ఇంటూ వాస్ ఎఫరెన్షియా టు రీటా టెస్టిస్. సో ఇవి సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్. సో ఇది వాస ఎఫరెన్షియా. సో ఈ మధ్యలో ఏదైతే కనెక్షన్ ఉందో ఇది రీటా టెస్టిస్. సో సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఓపెన్స్ టు రీటా టెస్టిస్ ఇంటూ వాస ఎఫరెన్షియా. ఓకే, నెక్స్ట్ the coiled part which is present at the posterior region is called epididymis. మనకి ఇది ఎపిడైడమిస్, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది ఎపిడైడమిస్. ఓకే, ఇదంతా ఎపిడైడమిస్ పార్ట్. opens into epididymis located in the posterior surface of the each testis. The epididymis leads to vas deferens which ascends through the to the abdomen and loops around the urinary bladder. Ascends అంటే ఏంటి, పైకి వెళ్ళడం. సో ఇది vas deferens. This ascends, it goes up and loops around the urinary bladder. సో మీకు ఇక్కడ ఎల్లోగా కనిపిస్తుంది చూసారా, ఇది యూరినరీ బ్లాడర్. సో ఇట్ లూప్స్ అరౌండ్ ద యూరినరీ బ్లాడర్ అండ్ దెన్ అగైన్ డిసెండ్స్ ఇంటూ ద పెనిస్. సో మీరు ఇక్కడ చూస్తే కనుక ఇగోండి, ఇది డిసెండింగ్ ఇంటూ ద పెనిస్. మీకు ఈ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూసారా, ఇదే యూరినరీ బ్లాడర్. సో వైల్ డిసెండింగ్ ఇట్ జాయిన్స్ విత్ ద యురేథ్రా. ఇట్ జాయిన్స్ విత్ ద యూరినరీ బ్లాడర్ అండ్ గివ్స్ అ కామన్ అవుట్పుట్ కాల్డ్ యురేథ్రా. It receives the ducts from seminal vesicles and opens into urethra as a ejaculatory duct. సో మీకు ఏదైతే డక్ట్ ఉందో ఇదే ఎజాక్యులేటరీ డక్ట్. సో ఇవే సెమినల్ వెసికల్స్. సో ఈ పాయింట్ ని యాక్చువల్ గా మనం ఎజాక్యులేటరీ డక్ట్ అని పిలుస్తామన్నమాట, ఈ జంక్షన్ ని. ఇన్ దీస్ డక్ట్స్ స్టోర్ అండ్ ట్రాన్స్పోర్ట్స్ sperms from testes to the outside through urethra. The urethra originates from urinary bladder and extends through the penis to the external genitalia called urethral matters. సో యురేత్రా అనేది మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఎండింగ్ వరకు యురేత్రా అనేది ఉంటుంది అన్నమాట. సో ఈ పాయింట్ ఏదైతే ఉందో దీన్ని ఓపెనింగ్ ని మనం యురేథ్రల్ మీటస్ అని పిలుస్తాం. సో నాకు తెలిసి మీరు ఈ వీడియో ఎంతవరకు చూసారు అంటే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో స్టూడెంట్స్ మీకు ఇంకా మంచి వీడియోస్, మంచి ఎక్స్ప్లెనేషన్స్ కావాలి అనుకుంటే కనుక ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్స్లో రాయండి, నేను అవి క్లియర్ చేస్తాను. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మీరు ఈ వీడియోని కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో దట్ ఇట్ విల్ బి యూస్ఫుల్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వచ్చేసి penis. The penis is the external genitalia and it's made up of a special tissue which helps in erection of penis to facilitate insemination. So if you penis is not erectile all the time. It is erectile only during sexual intercourse, and for that there are some special tissues and blood vessels which are present inside the penis which makes the penis erectile. సో ఏమవుతుంది అంటే మనకి ఆ బ్లడ్ వెజల్స్ లోకి బ్లడ్ అనేది ప్రాపర్ గా ఫ్లో అయ్యి మజిల్స్ అనేవి మనకి స్టిఫ్ గా అయినప్పుడు మనకి పెనిస్ ఎరెక్షన్ అనేది జరుగుతుంది అన్నమాట. సో యా, and which is helpful for insemination. The enlarged part of penis is called glans penis which is covered by a skin called foreskin. మీరు కనుక ఈ ఎన్లార్జ్డ్ పార్ట్ ని చూస్తే కనుక దీన్ని గ్లాన్స్ పెనిస్ అంటాం. ఈ అవుటర్ స్కిన్ ఏదైతే ఉందో ఈ అవుటర్ స్కిన్ ని మనం ఫోర్ స్కిన్ అని పిలుస్తాం. So coming to the accessory ducts, it includes pair of seminal vesicles, prostrate and a bulbourethral glands. Again,
సో వీటిని సెమినల్ వెసికల్స్, అండ్ దిస్ ఈస్ ప్రోస్టేట్ గ్లాండ్, అండ్ దిస్ ఈస్ బల్బోయురెథ్రల్ గ్లాండ్. బల్బోయురెథ్రల్ గ్లాండ్స్ ఆర్ వెరీ స్మాల్. సి ఇక్కడ ఉంటాయి. So what is the use of these glands? These glands helps in secretion of seminal plasma, which is rich in fructose, calcium and certain enzymes. So fructose, calcium అనేది స్పర్మ్స్ కి ఎనర్జీని, ఫుడ్ ని ప్రొవైడ్ చేస్తే, ఎంజైమ్స్ అనేవి స్పర్మ్ పాస్ అయ్యే టైంలో ఏదైనా బ్యాక్టీరియా ఏమైనా ఉంటే కనుక దాని ప్రొటెక్షన్ కి యూజ్ అయ్యింది. వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ హియర్ ఈస్ సెమినల్ ప్లాస్మా. మీకు ఇక్కడ క్వశ్చన్ అడుగుతారు, వాట్ ఈస్ సెమెన్? సెమెన్ అంటే ఏంటి? సెమెన్ ఈస్ సెమినల్ ప్లాస్మా విత్ స్పర్మ్స్. మనకి స్పర్మ్స్ లేకపోతే కనుక దాన్ని మనం సెమినల్ ప్లాస్మా అనే పిలుస్తాం. ఇట్ ఈస్ నాట్ కాల్డ్ యాజ్ సెమెన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సెమెన్ అంటే ఏంటి? సెమినల్ ప్లాస్మా విత్ స్పర్మ్స్. And the secretion of bulbourethral glands is also helpful in lubrication of penis. So మనకి bulbourethral glands అనేవి డ్యూరింగ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ అవి సెక్రేట్ చేసే సెక్రేషన్స్ అనేవి lubrication కి యూజ్ అవుతాయి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ దట్స్ నాట్ గివెన్ హియర్, ఇట్స్ నాట్ యాక్చువల్లీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ నీట్ as ఇట్స్ నాట్ మెన్షన్డ్ ఇన్ ఎన్సీఆర్టీ, బట్ మీ ఐడియా కోసం ఏంటి అంటే ఈ బల్బోయురెథ్రల్ గ్లాండ్స్ సెక్రెట్ చేసే సెక్రేషన్స్ ఏవైతే ఉంటాయో ఇట్ హెల్ప్స్ ఇన్ రిలీజ్ ఆఫ్ యూరిన్ బిఫోర్ ద సెక్షువల్ ఇంటర్కోర్స్. సో ఎప్పుడైతే సెక్షువల్ ఇంటర్కోర్స్ అవుతుందో సెమెన్ అనేది మనకి సెమినల్ ప్లాస్మా, సీమెన్ అనేది మనకి బయటకు రిలీజ్ అవుతాయి. రిలీజ్ అవ్వడానికి ముందు బల్బోయురెథ్రల్ గ్లాండ్స్ మనకి ఒక మ్యూకస్ సబ్స్టెన్స్ ని రిలీజ్ చేస్తాయి. దట్ మ్యూకస్ సబ్స్టెన్స్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ ఫ్లషింగ్ అవుట్ ద యురేథ్రా. సో మనం ఈ బల్బోయురెథ్రల్ గ్లాండ్స్ అందుకే ఫ్లషేటింగ్ ఆర్గన్ అని కూడా అంటాం. ఏంటి అంటే అది ఈ యురేథ్రాలో ఏదైనా ఒకవేళ యూరిన్ అనేది ఉండిపోయి ఉంటే గనక దాన్ని కూడా ఫ్లష్ చేసి క్లియర్ చేస్తుందన్నమాట సెమెన్ రావడానికి ముందు. ఓకే, హోప్ ఐ లైక్ దిస్, హోప్ ఐ థింక్ యూ లైక్ దిస్ వీడియో. సో మనం నెక్స్ట్ పార్ట్లోని ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ని డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్.